దేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 6వ స్థానంలో నిలిచారు. మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని తయారు చేసింది నితీష్ కుమార్. తీరా చివరి నిమిషంలో కూటమికి గుడ్ బై కొట్టి ఎన్డీఏలో చేరారు. ప్రస్తుతం కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు నితీష్. చంద్రబాబుతో కలిసి కింగ్ మేకర్ అవతారం ఎత్తారు. కేంద్రంలో 12 మంది ఎంపీలతో బీజేపీకి ఆక్సిజన్ ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకుంటున్నారు. ప్రత్యేక కథనంలో దేశంలోని శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయాలు ఎవ్వరికీ అంతుపట్టవు. కేంద్రంలో మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టింది ఆయనే. చివరి నిమిషంలో ఇండియా కూటమికి గుడ్ బై కొట్టి మోదీ పంచన చేరింది ఆయనే. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున 12 లోక్సభ స్థానాలు గెలిచి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఇక నితీష్ మాత్రం జీవితాంతం తాను బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతా తనకు మద్దతివ్వాలని మోదీని కోరుతున్నాడు. ఆర్థికంగా బాగా వెనుకబడిన రాష్ట్రం బీహార్. దీంతో ఎన్డీఏే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్లో బీహార్కు ప్రత్యేకంగా 58,900 కోట్లు కేటాయించుకున్నారు. ఇక నితీష్ కుమార్ విషయానికి వస్తే 1999లో కేంద్రంలో ఆయన మొట్టమొదటిసారి రైల్వే మంత్రిగా సేవలందించారు. పశ్చిమ బెంగాల్లో గైసాల్లో రైలు ప్రమాదం తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఇంటర్నెట్ బుకింగ్ తత్కాల్ సిస్టమ్ను 2001-2004 మధ్యలో ప్రవేశపెట్టారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయానికొస్తే దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో 7వ స్థానంలో ఉన్నారు. దీర్ఘకాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 7 సంవత్సరాల 7 నెలల నుంచి ఆయన రాష్ట్రానికి సీఎంగా సేవలందిస్తున్నారు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్షిప్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో తెచ్చారు. రాష్ట్రంలో రౌడీలకు సింహ స్వప్నంగా మారారు. బుల్డోజర్ బాబా అని పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానమంత్రి రేస్లో ఉన్నారన్న వార్తలు వినవచ్చాయి. అయితే ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఆయన జాదు పనిచేయలేదు. లోక్సభ ఎన్నికల ఓటమికి ప్రధాన కారణం యోగిని అని నెపాన్ని ఆయనపై నెట్టేస్తున్నారు బీజేపీ శ్రేణులు. కాగా పక్కా హిందుత్వవాది యోగి 2027 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2029 లోక్సభ ఎన్నికల్లో తిరిగి తన సత్తా చాటాల్సి ఉంది యోగి. ఇక యోగి తన ఎన్నికల అఫిడవిట్లో ₹1,00,000 విలువ చేసే రివాల్వర్తో పాటు 80,000 రూపాయల రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. అయితే తన వద్ద ఎలాంటి వాహనం లేదని ప్రకటించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విషయానికొస్తే శక్తివంతమైన నాయకుల్లో 8వ స్థానంలో ఉన్నారు. ఇక స్టాలిన్ ప్రసంగాల విషయానికొస్తే అవి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లవు. ఆయన తమిళ ప్రసంగాలు అక్కడి వారికి అర్థం కావు కూడా. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడమే కాకుండా లోక్సభకు డీఎంకే తరపున 22 మంది ఎంపీలను పంపించారు. రాజ్యసభలో 10 మంది ఎంపీలున్నారు. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు కాను ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. తమిళనాడులో 70% ఓటర్లు బీజేపీకి వ్యతిరేకం. దక్షిణాదిన స్టాలిన్ స్టెయిన్లెస్ స్టీల్ మాదిరిగా బలంగా ఉన్నారు. 2021లో సీఎంగా ఎన్నికైన స్టాలిన్ తమిళనాడును 2030 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రానికి 9.74 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 130 కంపెనీలు తమిళనాడులో ఉన్నాయి. ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదా అని అడిగితే తన తండ్రి చెప్పిన మాటలను ఆయన తరచూ ఉటంకిస్తుంటారు. కరుణానిధి తరచూ తన ఎత్తు ఎంతో తనకు తెలుసునని అనేవారు. అవే వ్యాఖ్యలను స్టాలిన్ ఉటంకిస్తుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్యమంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక ఇండియాలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో మమతా బెనర్జీ 9వ స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు ఆమె తన ఇంట్లోని ట్రేడ్ మిల్ పై 10,000 అడుగులు వేస్తే కానీ ఆమెకు నిద్ర పట్టదు. అయితే ఇటీవల కాలంలో ఆమె రాష్ట్రంలో జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య తర్వాత పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఆమె బెబ్బులిలా దూసుకుపోతారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో దీదీ తన సత్తా చాటారు.
ఇక దేశంలో మోదీని ఢీకొనే సత్తా కలిగిన నాయకుడెవరైనా ఉన్నారంటే ఆమె మమతా బెనర్జీ అని చెప్పుకోవచ్చు. అటు పార్లమెంట్లో ఆమె పార్టీ తరపున ప్రభుత్వంపై ఆమె పార్టీ సభ్యులు పోరాడుతుంటారు. అధికార పార్టీని ఇరుకున పెడుతుంటారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఆమె టంచన్గా చోప్మురి అనే బెంగాల్ స్నాక్, తెలుగులో మరమరాలు తింటారు. బెంగాల్లో ఎక్కడ టూర్కి వెళ్లినా ఆమె సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా మరమరాలతో చేసిన స్నాక్స్ తింటారన్న టాక్ వినిపిస్తోంది. ఇక చివరగా దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నాయకుడు 51 ఏళ్ల అఖిలేష్ యాదవ్ 10వ స్థానంలో నిలిచారు. ములాయం సింగ్ కుమారుడైన అఖిలేష్ తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చుక్కలు చూపించారు. లోక్సభలో అతిపెద్ద 3వ పార్టీగా ఎస్పీ నిలిచింది. బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3వ స్థానంలో సమాజ్వాదీ పార్టీగా రికార్డుకెక్కింది. 37 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నడుస్తోంది. అధికార బీజేపీని ఓడించి పెద్ద ఎత్తున సీట్లు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. బీజేపీ యూపీలో పెద్ద ఎత్తున సీట్లు కోల్పోవడంతో లోక్సభలో మెజార్టీ స్థానాలు సాధించలేకపోయింది. ఇక అసలు విషయానికొస్తే ఈ ఏడాది ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఈ దెబ్బతో యూపీలో గెలుస్తామని అంచనా వేశారు. తీరా చూస్తే అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో అఖిలేష్ పీడీఎఫ్ ఫార్ములా బాగా పనిచేసింది. ఓబీసీలు, దళితులు, మైనార్టీలను కలుపుకొని జట్టుగా పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో హిందుత్వ నినాదం పెద్దగా పని చెయ్యలేదు. అయితే ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ పార్టీ పక్కాగా యాదవ్ పార్టీ అని ముద్ర వేయించుకుంది. దీంతో ఆయన బ్రాహ్మణుడైన మాతా ప్రసాద్ పాండేకు కీలక బాధ్యతలు అప్పగించారు. మరి 2027 శాసనసభ ఎన్నికల్లో ఆయన వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక అఖిలేష్ వ్యక్తిగత విషయాలకొస్తే రాత్రిపూట పడుకోవడానికి 1 గంట ముందు పుస్తకాలు పఠనం చేస్తారు. ఆయన ఫేవరెట్ కవి ఉదయ్ ప్రతాప్ సింగ్. కాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు తరచూ ఉదయ్ ప్రతాప్ సింగ్ పద్యాలను వాడుతుంటారని చెబుతుంటారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.